ఓకే డన్. ఓకే సార్, ఒకటే క్వశ్చన్. కుమారి ఆంటీ గారు ఇక్కడ ఉన్నప్పుడేమో తన వల్లే ట్రాఫిక్ అయింది అని చాలా మంది మూపిచ్చేశారు. ఇప్పుడు కుమారి ఆంటీ గారు లేరు, అయినా ఇంత ట్రాఫిక్ ఉంది. మరి దీన్ని ఈ సిచ్యువేషన్ ఎలా అనుకోవచ్చు? కుమారి ఆంటీ గారి వల్లే బంద్ అయింది అనుకోవచ్చా, లేదా కావాలని ఈ కెమెరా వాళ్ళు మీడియా వాళ్ళు చేసిన ఒక ఇది అనుకోవచ్చా? మీరు మీడియా వాళ్ళు వచ్చినా రాకపోయినా కుమారి ఆంటీ ఉన్నా, సుబ్బారావు ఉన్నా, అప్పారావు ఉన్నా, పుల్లారావు ఉన్నా ఏంటి 120 రూపాయలకి వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు. అదే నువ్వు ఆ మాల్లోనూ హోటల్లోనూ తింటే ఎంత అవుతుంది? వీళ్ళకి చీప్గా ఫుడ్ దొరుకుతుంది. దూరంగా వెళ్ళడానికి వద్ద బద్ధకం. ఐఎమ్ నాట్ సారీ ఫర్ మై వర్డ్స్. దూరంగా వెళ్ళి క్వాలిటీ ఫుడ్ ఇంటికి వెళ్ళి తినడానికి గుద్ద బద్ధకం. ఇంట్లో వండుకోవటానికి, ఎందుకంటే ఎక్కువ భాష వాడటం నాకు కూడా ఇష్టం లేదు. ఇంట్లో వండుకోవడానికి పని జరగదు. వైఫ్ పని చేయాలి, హస్బెండ్ పని చేయాలి, పిల్లల్ని పట్టించుకోరు. ఇంట్లో వండుకోవడానికే చేత కాదు, ఉప్మా చేయడానికి చేత కానీ ఉప్మా లైఫ్లు. ఈ ఐటీ సోకాల్డ్ ఐటీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి నెల రోజులు ఎంతో కొంత సంపాదించి దాంట్లో నుంచి ఈఎంఐలు కట్టి, ఆ లోన్లు కట్టి, ఈ ఫీజులు కట్టి, అవి కట్టి, ఈ కట్టి తినడానికి మాత్రం ఎక్కడ చీప్గా దొరుకుతుంది, ఎక్కడ ఈజీగా దొరుకుతుంది, అంటే ఇక్కడ వెంటనే దొరుకుతుంది అని ఇట్లాంటి ప్లేసులు ఎత్తుక్కునే వాళ్ళది తప్పు. అంటే కుమారి ఆంటీ వల్ల ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. కుమారి ఆంటీ హీరో చేయమాకమ్మా. కుమారియో, సుబ్బారావు, అప్పారావు ఎవరైనా ఒకటే. ఇక్కడ ఎదవలు ఒక 10 రూపాయలు తక్కువకు వస్తుందని వెంటనే ఇక్కడ పక్కనే నడుచుకుంటే వెళ్ళిపోతే పని జరిగిపోద్దని వాడికి సంబంధం లేకుండా ఫస్ట్ ఒక కారు పెడతాడు. ఆ కారుని ఆయన ఇచ్చి ఇంకోటి పెడతాడు. అక్కడ ఇంకా అట్లా ఇట్లా 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 పెట్టి ఇంత ట్రాఫిక్ జామ్ చేస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు కదా, నేను వస్తున్నా ఎలాంటి ఇబ్బంది పెట్టకండి అని. ఎవరిని? కుమార్ ఆంటీ కోసం రేవంత్ రెడ్డి కూడా సీఎం కూడా ట్వీట్ చేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అది కుమారి ఆంటీని రేవంత్ రెడ్డిని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అంటే మామూలుగా మాట్లాడుతున్నారు నాకు తెలియదు. ఇంత ట్రాఫిక్ అవుతున్నా కూడా ఏం ఇబ్బంది పెట్టకండి, ఎలా జరిగితే అలా జరగనివ్వడం మనం పెట్టించుకోండి, ఇక్కడ ఏం స్టాప్ చేయకండి అన్నాడు. సో దానివల్లనే కదా ట్రాఫిక్ అయ్యేది. అసలు ట్రాఫిక్కి సీఎంకి డైరెక్ట్గా ఏంటి కనెక్షన్? మధ్యలో ఇంకెవరు లేదా? ట్రాఫిక్ కమిషనర్ లేడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు, మధ్యలో ఇంకెవరు లేరు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ సీఎం, మధ్యలో ఎవరు లేరు, పని చేయట్లేదు, ఎవరు డిపార్ట్మెంట్ ఏం లేవు. ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. మరి దాన్ని తీసుకెళ్ళి సీఎం అంటే ఇప్పుడు కుమారి ఆంటీ ఫేమస్ ఏంటంటే కొత్తగా ఒక 10 సాగులు దాకా వచ్చినాయి కదా, దాని గురించి ఏమంటారు మీరు? ఇదే చెప్పాను కదా, పుల్లారావు, అప్పారావు, సుబ్బారావు, కుమారి ఆంటీ ఎవరైనా ఒకటే. ఎంత బెల్లం ఉంటే అన్ని ఈగలు వస్తాయి, ఎంత లాజిక్. ఎన్ని ఈగలు వస్తే అంత బెల్లం అమ్మేవాళ్ళు కూడా వస్తాయి. సో ఇలా కేఏ పాల్ కూడా వస్తానని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట కుమారి ఆంటీ గారి కోసం ఇక్కడికి. సో అది కేఏ పాల్ అడగండి, నాకు తెలియదు. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఈ ఫుడ్ గురించి కానీ కుమార్ ఆంటీ గురించి కానీ? నెంబర్ 1, వీళ్ళెవరికి లైసెన్సులు లేవు. దాంట్లో పిల్లో, బల్లో, ఎలకో ఏదో ఒకటి పడి చచ్చింది. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యింది. అందరూ డబ్బులు థ్యాంక్ యూ అందరూ ఎవడు పడితే వాడు చీప్ వచ్చేస్తుందని తినేస్తారు. వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఇప్పుడు ఎవరిని కేసు పెడదాం? ఎవరిది తప్పు? ఎవరి అకౌంట్లో పాపం వేద్దాం? రోడ్డు పైన హార్న్లు కొడుతున్నారు చూడు, క్రికెట్ అయ్యి. మన వల్ల కాదు. అక్కడ చూడు ఒకసారి ప్యాన్ చేయి, కెమెరా ప్యాన్ చేయి. కుమారి ఆంటీ షాప్ ముందు నుంచి స్టార్ట్ అయింది. అట్లాగే కెమెరా దూరంగా తీసుకెళ్ళి ఆ కార్నర్ నుంచి ప్యాన్ చేస్తే కుమారి ఆంటీ షాప్ ముందే జనాలు ఉంటారు. ఎందుకని? కుమారి ఆంటీ ఫేమస్ కాబట్టి